చింటూని స్కూల్కి తీసుకువెళ్తూ బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు రోహిణి ఎలా తప్పించుకుంటుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక ఎంత చూసినా సరే బాలు ఫోన్లోంచి వీడియో అయితే ఎక్కించుకోలేక ఇక రోహిణి అయితే సతమతం అవుతూ ఉంటుంది. ఇంకో పక్క ఆ దినేష్ ఏమో డబ్బులు ఇమ్మని చెప్పేసి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అబ్బా ఇద్దరు డోస్ తట్టుకోలేకపోతున్నాను. ఎలా అయినా సరే బాలు ఫోన్ దొంగతనం చేసి తన ఫోన్లో ఉన్న వీడియో నాకు ఎక్కించుకుని ఎలాగైనా పబ్లిష్ చేయాలి. లేకపోతే అందాక కనీసం దినేష్కి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలి. లేకపోతే చెప్పేస్తాను అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు. ఏం చేయాలి దేవుడా అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. అప్పుడే విద్య ఫోన్ చేస్తుంది రోహిణికి. ఏంటి ఏమైంది, డబ్బులు ఏమన్నా అరేంజ్ అయ్యాయా, నీకు దినేష్ కానీ ఫోన్ చేశాడా అని విద్య అడుగుతుంటే, చేసి టార్చర్ పెడుతున్నాడే బాబు. నేను ఒక సెటిల్మెంట్ చేసుకున్నాను, కానీ అది ఇంకా పూర్తవ్వలేదు. నేను చెప్పాను కదా నీకు, గుణ దగ్గరికి వెళ్తే ఇలా చెప్పాడు, ఇలా దొంగతనం జరిగిందని చెప్పేసి. ఆ విషయం గురించని బాలు ఫోన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను ఫోన్లోంచి వీడియో ఎక్కించుకునే లోపల ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక ఫోన్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి బయటికి వచ్చేసాను. బాలు ఫోన్ ఎలాగైనా సరే దొంగతనం చేయాలి, దాన్ని బట్టి అప్పుడు దినేష్కి డబ్బులు ఇవ్వడానికి ఉంటుంది అని ఇక రోహిణి అయితే విద్యతో చెప్తుంటే, సరే జాగ్రత్తగా ఉండు, మళ్ళీ దొరికేసావంటే మాత్రం అడ్డంగా బుక్ అయిపోతావు బాలు చేతిలో. అప్పుడు ఎందుకు తీసుకున్నావు నా ఫోన్ అని అడిగితే మళ్ళీ ఆరాధిస్తే మళ్ళీ దొరికేస్తావు చూసుకో అని విద్య చెప్తుంటే, నేను చూసుకుంటాను లేవే, కానీ ఇంకో విషయం ఉండిపోయింది. అమ్మ వాళ్ళు ఊరు నుంచి బయలుదేరుతున్నారు కదా, చింటూ గాడిని స్కూల్లో కూడా జాయిన్ చేయాలి రేపు. నాకు అసలు ఖాళీ ఉండట్లేదు. ఏం చేయాలంటావు? రేపటికి ఇంకా లీవ్ తీసుకోవే, లీవ్ తీసుకొని నేను కూడా తీసుకుని నీకు కొంచెం హెల్ప్ చేస్తాను, ఆంటీకి కూడా సపోర్ట్గా ఉంటుంది, ఆంటీకి సామాన్లు సర్ది పెడతాను అని విద్య అంటుంటే, సరే అయితే రేపు మార్నింగ్ రెడీ అయి ఉండు, అమ్మ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోయాక సామాన్లను దించేసి చింటూని అడ్మిషన్కి ఒకసారి తీసుకువెళ్ళి చూపిద్దాము, ఒక జాయిన్ అయిపోమంటే ఆ రోజు జాయిన్ చేసేయచ్చు అని రోహిణి అయితే చెప్తుంది విద్యకి. సరేనే మరి జాగ్రత్తగా ఉండు. ఆ డబ్బుల విషయం అంటావా, అప్పుడే గుణ ఇవ్వడు కదా, నువ్వు వీడియో సంపాదించేదాకా గుణ అయితే డబ్బులు ఇవ్వడు, నువ్వు దినేష్కి కట్టలేవు. ఆ దినేష్ గారు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడానికి ఫోన్ చేస్తే ఎలాగోలాక 1 lakh బయట అరేంజ్ చేద్దాం, సరేనా అనిక విద్య చెప్పడంతో సరేనే అనిక ఫోన్ కట్ చేస్తుంది రోహిణి అయితే. ఇక అందరూ పడుకుని మార్నింగ్ లేచాక రోహిణి విద్య ఇద్దరూ కలిసి ఇక సుగుణమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక వెళ్ళి అక్కడి నుంచి సామాన్లు అయితే వ్యాన్లో ఎక్కించి ఆ వ్యాన్లో సామాన్లన్నీ తీసుకుని ఇక రోహిణి చూసిన ఇంటికైతే వచ్చేస్తారు. ఇక సామాన్లను దించి విద్య అయితే సుగుణమ్మకి హెల్ప్ చేస్తుంటే, అమ్మ నువ్వు విద్య చదువుతూ ఉంటారా, నేను చింటూ స్కూల్కి వెళ్ళి ఒకసారి చింటూకి స్కూల్ అలవాటు చేయడానికి ఈరోజు హాఫ్ డే ఉంచుతాను అక్కడ అని రోహిణి చెప్పేసరికి, సరేనమ్మ వెళ్ళండి అని సుగుణమ్మ అంటుంది. అది కాదే, ఎలా వెళ్తావు, నేను తీసుకువెళ్తాను పదా, నీకు కూడా కొంచెం తోడుగా ఉంటుంది పదా అని చెప్పేసి ఇక విద్య రోహిణి చింటూ ముగ్గురు స్కూటీ మీద వెళ్తారు. ఇక ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకో పక్క బాలుకి ట్రిప్ రావడంతో ట్రిప్పుల కోసం తిరుగుతూ ఉంటే అక్కడే ఇక చింటూ రోహిణి మరియు విద్య కనిపిస్తారు బాలుకి. ఇదేంటి నడుచుకుంటూ వెళ్తున్నారేంటి, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇక బాలు అయితే కారు పక్కకు పెట్టేసి నడుచుకుంటూ వెళ్తాడు. ఇక స్కూల్లోకి వెళ్ళడం చూసిన బాలు అయితే, చింటూని స్కూల్కి ఎందుకు తీసుకువస్తున్నారు, చింటూకి తనకి సంబంధం ఏంటి అని చెప్పేసి ఇక అలా చూస్తూ ఉండిపోతాడు బాలు అయితే. అంటే కొంపదీసి చింటూ కానీ రోహిణి వాళ్ళ అమ్మనా ఏంటి, ఎన్ని రోజులు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మా ఇంటికి చింటూని తీసుకువెళ్ళినప్పుడు కూడా అన్నం తినిపించింది, ప్రేమగా చూసింది. రోహిణి ఎవరితోనూ అంతలా ఉండడం చూడలేదు. కానీ మా అమ్మ కూడా వాళ్ళని బయటికి పంపించేయమని చెప్పినప్పుడు కూడా పార్లరమ్మ మాత్రం వాళ్ళని చాలా బాగా చూసుకుంది. ఒకసారి హాస్పిటల్లో కూడా వాళ్ళని పలకరించడానికి వెళ్ళింది. ఇప్పుడు స్కూల్లోకి తీసుకువెళ్తుంది. ఇవన్నీ చూస్తుంటే తినకి వాళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టే ఉంది. చింటూ అసలు ఎవరితోనో పెద్ద మాట్లాడాడు కదా, అలవాటు అవ్వాలి, కానీ రోహిణి చేయి పట్టుకుని మరి నడుస్తున్నాడంటే తను ఖచ్చితంగా తినకి ఏదో అవుతుంది. తను మలేషియా నుంచి మాత్రం వచ్చి ఉండదు, ఏదో అబద్ధాలు ఆడుతుంది, ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి ఇక బాలు అయితే మనసులో అనుకుంటాడు. ఇక రోహిణి వాళ్ళైతే స్కూల్లోకి వెళ్ళిపోతారు. స్కూల్లోకి వెళ్ళి ఇక చింటూని చూపించి చింటూని అయితే జాయిన్ చేసేసి టీచర్తో మాట్లాడి విద్య రోహిణి బయటికి వస్తారు. ఇక అప్పుడే బాలు అక్కడ నుంచి వెయిట్ చేయడం చూసిన రోహిణి అయితే టెన్షన్ పడి షాక్ అయిపోయేలా చూస్తూ ఉండిపోతుంది. ఏం పర్లేదు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం పదా అని విద్య అంటుంది. పర్లేదమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని ఇక బాలు అడుగుతుంటే, స్కూల్కి వచ్చాను. ఇప్పుడు ఏమైంది నీకు, మా ఫర్నిచర్ ఉంది కదా, ఫర్నిచర్లో వుడ్ బెంచెస్ ఏమైనా చేయించుకుంటారేమో, తక్కువ కాస్ట్కి ఇస్తాం, బల్క్లో ఆర్డర్ చేసుకుంటే అని మాట్లాడడానికి వచ్చాను స్కూల్కి, అంతే అని రోహిణి చెప్పడంతో, అవునా నీతో పాటు ఎవరు చిన్నబాబుని లోపలికి తీసుకెళ్ళావు, కానీ చిన్నబాబు లేకుండానే బయటికి వచ్చేసావేంటి అని బాలు అడుగుతుంటే, లేదు ఆ బాబా ఎవరో బాబు మాట్లాడుతూ లోపలికి వెళ్ళాను అంతే. అవును ఎవరో బాబా అంటేనండి నీకు తెలుసు కదా,
తనే చింటూ అని ఇక రోహిణి చెప్తుంటే, అవును చింటూనే నేను చూశాను, కానీ ఇక్కడెందుకు చదువుతున్నాడు? వాళ్ళ ఊరు ఇది కాదు కదా, ఎక్కడో కదా. ఏమో అవన్నీ నేను అడగలేదు బాలు. కనిపించాడు, హాయ్ చెప్పాను, మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం, నా పని అయిపోయింది, నేను బయటకు వచ్చేసాను, తను క్లాస్లోకి వెళ్ళిపోయాడు అని రోహిణి చెప్తుంది. అవునా, చింటూ మన్ని చేయి పట్టుకుని మరి లోపలికి వచ్చాడే, అమ్మ అమ్మ అన్నట్టు పిలవడం కూడా నాకు వినిపించింది, బాయ్ చెప్పడం కూడా వినిపించింది అని ఇక బాలు అంటుంటే, అబ్బా దొరికిపోయావు రోహిణి, జాగ్రత్తగా ఉండు అని విద్య అంటుంటే, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పేసి ఇక విద్యతో అంటుంది రోహిణి. ఏం లేదు బాలు, లాస్ట్ టైం ఒకసారి మీ ఇంటికి మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు, నేను అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంటాను అని చెప్పేసి అన్నారు కదా. నేను వాళ్ళ అమ్మలాగా అనుకుని నన్ను చూసి ఇంకా వాళ్ళ అమ్మ అనుకుని అలా బిహేవ్ చేస్తున్నాడేమో చింటూ. అమ్మ అమ్మ అని జస్ట్ మామూలుగా అలా పిలుస్తున్నాడు అంతే. నేను కూడా పర్లేదు పిలమని చెప్పాను, అందుకని ఇక ఇప్పుడు కూడా అమ్మ అని చెప్పి బాయ్ చెప్పాడు అంతే అని ఇక రోహిణి అయితే కవర్ చేసేస్తుంది. అవునా, సరే అయితే నేను అటు నుంచి వెళ్తాను, మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా అని ఇక బాలు అడుగుతుంటే, లేదు లేదు మేము స్కూటీ మీద వచ్చాము, విద్యా స్కూటీ చివరి పార్క్ చేసింది, మేము వెళ్తాం ఇంకా అని ఇక రోహిణి చెప్పడంతో సరే అని బాలు కూడా కారు వేసుకుని వెళ్ళిపోతాడు. అమ్మయ్య బాగానే తప్పించుకున్నావే, ఇంకా ఎలా దొరికేస్తావేమో అనుకున్నాను, బాగానే తప్పించుకున్నావు అని విద్య అంటుంటే, లేకపోతే ఎప్పుడు చూసినా తినకంటే పడతాను, ఏంటో నా బతుకు ఇలా తయారైంది, ఎవరొకరి కంట పడాల్సిందే నా బతుక్కి అని చెప్పేసి ఇక రోహిణి అయితే విద్యతో అంటుంటే, నీ నిజాలన్నీ బయటపడేదాకా ఇలాగే ఉంటుంది, నువ్వు మనోజ్కి నిజం చెప్పేసి మనోజ్తో ఒప్పిస్తే ఇక వీళ్ళెవరి గోలా ఉండదు, నువ్వు మనోజ్ చాలా హ్యాపీగా ఉండొచ్చు చింటూని చూసుకుంటూ అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, నేను కూడా అదే చూస్తున్నానే, తనకేదో కరెక్ట్ టైంలో చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఆ టైమే రావడం లేదు, ఏ టైంలో చెప్దామన్నా సరే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మా ఇంట్లో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు కూడా చెప్దామనే అనుకున్నాను కానీ మనోజ్కి, ఇప్పుడేమో ఈ దినేష్ గారు 35 లక్షలు పెట్టాడు నాకు, చచ్చిపోతున్నాను ఇవన్నీ తట్టుకోలేక, ఆ దినేష్ గారిని ఎవరైనా జైల్లో పడేస్తే బాగున్ను అనిక రోహిణి అంటుంది విద్యతోటి. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళి వచ్చిన వాడే కదే, వాడికి సిగ్గులేదు, మనం ఎన్నిసార్లు పంపినా వాడు ఈజీగా బయటకు వస్తున్నాడు, వాడికి ఎక్కడో చోట ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది, లేకపోతే ఇంత ఫాస్ట్గా ఎలా వస్తాడు అని విద్య అంటుంటే, సర్లే ముందు ఆ వీడియో సంపాదించాలి, ఆ వీడియో సంపాదించి గుణాకి ఇస్తే నా ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అవుతాయి, వాడు నన్ను బ్లాక్మెయిల్ చేయడం మానేస్తాడని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అప్పుడు ఇంకా చింటూ మీద మనోజ్ మీద ఫోకస్ చేయొచ్చు, వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేయొచ్చు కదా నేను అని రోహిణి అంటుంటే, అవునే నిజమే, ముందు వాడిని పక్కకి తొలగించేసుకుంటే అప్పుడు కలపొచ్చు, కలిసిపోయాక చింటూనింటి తీసుకొచ్చేస్తే ఒక పని అయిపోతుంది అని ఇక రోహిణి కూడా అంటుంటే, మరి మీ అత్తయ్యతో ఓకేనా, మనోజ్ వాళ్ళ అమ్మ మాటే వింటాడు కదా, వాళ్ళ అమ్మ చెప్పింది చేస్తాడు కదా, మరి ఈ విషయంలో మీ అమ్మని దాటి నీ దగ్గరికి రాగలడా, ఆల్రెడీ నీకు పెళ్ళైపోయి ఒక బాబు ఉండడం తెలుసు కూడా తను నీ పక్షాన మాట్లాడగలడా, నాకు డౌటే అనిక విద్య అంటుంటే, చూద్దాము ఆ టైంకి ఏమవుతుందో చూద్దాం, అదే తెలుస్తుంది కదా అనిక రోహిణి అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.